ఈ స్టార్టింగ్ ఎలా ఉందంటే హాయ్ గైస్, ఇంతకుముందు రికార్డింగ్ దొబ్బింది ఎందుకంటే మైక్రోఫోన్ కనెక్ట్ అవ్వలేదు. సో మళ్ళీ నేను రై రై రారా పెద్ద మూవీలోంచి ఒక సాంగ్ రిలీజ్ అయింది నిన్న నైట్. ఆ సాంగ్ నాకు ఎలా అనిపించిందో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. టేక్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ అనిపించింది నాకు. ఒక కొత్త రకమైన సౌండింగ్, కొత్త రకమైన ఇన్స్ట్రుమెంటేషన్, ఆ బ్యాక్గ్రౌండ్ లో వోకల్స్, కోరస్, చిన్నపిల్లలు అమ్మాయిలో తెలియదు నాకు గానీ ఓ డిఫరెంట్ వైబ్ ఇస్తుంది, ఫ్రెష్నెస్ ఉంది. ఆ ట్రాన్సిషన్ ఏదైతే ఉందో మ్యూజిక్ నుంచి వోకల్స్ కి, అక్కడ నాకు చిక్రీ సాంగ్ గుర్తొచ్చింది భయ్య. అక్కడ కూడా సిమిలర్ ట్రాన్సిషన్ ఉంటుంది. ఆ చంద్రుల్లో చుక్క దానికి ముందు ఒక ట్రాన్సిషన్ వస్తుంది, బీట్లు వస్తాయి, సిమిలర్ అనిపించింది నాకు. ఈ కంపోజిషన్ ఏదైతే ఉందో, ఈ ఫ్రేమింగ్, చాలా మంది డాన్సర్స్ పెట్టి ఇది చాలా బాగుంది, నచ్చింది నాకు. ఎస్పెషల్లీ ఆ కెమెరా మూమెంట్స్, ఇలా కెమెరా డాన్స్ చేస్తుంటే కెమెరా ఇలా మూవ్ అవుతుంది, నైస్. వైడ్ లో షార్ట్స్ మస్తున్నాయి భయ్య. జానీ మాస్టర్ కంపోజ్ చేశాడని చెప్పవచ్చు మనం ఈ సాంగ్ ని. ట్రేడ్ మార్క్ జానీ మాస్టర్ స్టెప్స్ ఇవి. అంటే కొంచెం మార్చొచ్చు కదా స్టెప్స్, కొంచెం వెరైటీగా ఏమైనా చేయొచ్చు, కొత్తగా ఏమైనా చేయొచ్చు కదా అన్న ఫీలింగ్ కూడా కలగొచ్చు. బట్ ఐ లైక్ ఇట్. రామ్ చరణ్ గారు ఆల్సో డాన్స్ వెల్, బాగా చేశారు ఆయన. నాకు అర్థమైంది ఏంటంటే దిస్ సాంగ్ ఇస్ టాకింగ్ అబౌట్ రీఇన్వెంటింగ్ యువర్ సెల్ఫ్. నువ్వు ఫెయిల్ అవ్వచ్చు, బట్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫెయిల్యూర్, రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. కొత్తగా ఏమైనా చెయ్యి, నిన్నటిని మర్చిపో, కమ్ బ్యాక్ స్ట్రాంగ్. అదే మెసేజ్ ఇస్తుంది ఈ సాంగ్. మనకి చాలా సాంగ్లు ఉండేవి, లే 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 అనే ఒక సాంగ్ ఉంది కదా గుడుంబా శంకర్లో. పాత సినిమాలో ఇంట్రొడక్షన్ సాంగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో మెసేజ్ ఉంటుంది యూత్ కి. బీట్ లవ్, నువ్వు ఏం చేయాలి, అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలి, పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు, ఒక మెసేజ్ ఉండేది, ఒక రిఫ్లెక్షన్ ఉండేది. ఈ సాంగ్ కూడా ఒక ఇంట్రొడక్షన్ సాంగ్ లా ఉంది. అండ్ ఇట్స్ ట్రైయింగ్ టు మోటివేట్, ఇన్స్పైర్ యూత్. యూనిక్నెస్ గురించి కూడా మాట్లాడుతుంది. అంటే కమ్ అవుట్ ఆఫ్ దట్ హర్డ్ మెంటాలిటీ, భయం పీకి పారేరా, ఆ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఫియర్ ఏదైతే ఉందో ఆ ఫియర్ ని కాన్కర్ చేయి. సిగ్గు బిడియం అవి కూడా పక్కనెట్టు, అవే పెద్ద అడ్డంకులు నువ్వు సక్సీడ్ అవడానికి అని చెప్తుంది. ఈ పాట రిలీజ్ అయినప్పుడు కొంచెం డివైడ్ టాక్ వచ్చింది భయ్యా. ఏంట్రా ఈ సాంగ్ ఇలా ఉంది అని అనుకున్నారు. అండ్ రెహమాన్ వోకల్స్ అంతగా నచ్చలేదు జనాలకి, వేరే సింగర్ పాడుంటే బాగుండేది అనుకున్నారు. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకైతే నచ్చింది. ఈ సాంగ్ ఇస్ లైక్ అ స్లో పాయిజన్. నిన్న నైట్ 2-3 సార్లు విన్నాను, ఈరోజు పొద్దున లేచిన వెంటనే ఈ సాంగ్ వింటున్నాను. ఆల్రెడీ ఒక ఫెమిలియారిటీ వచ్చేసింది ఈ సాంగ్ తో నాకు. రై రై రారా రై రై రారా ఇది మెల్లగా ఎక్కేసింది భయ్యా నాకు. సో రెహమాన్ గారు ఈ సాంగ్ పాడడం కూడా ఒక యూఎస్పీ అని చెప్పాలి. ఒక వెరైటీ, ఒక డిఫరెంట్ వైబ్ తీసుకొచ్చారు ఈ సాంగ్ కి. హిందీలో వేరే సింగర్స్ పాడారు, తెలుగులో మాత్రం రెహమాన్ గారే పాడారు. నాకు కూడా ఇనిషియలీ రెహమాన్ గారు పాడకపోయి ఉంటే బాగుండేది, వేరే వాళ్ళు పాడుతుంటే బాగుండేది అనిపించింది. బట్ నౌ ఐఎమ్ లైకింగ్ హిస్ వోకల్స్. లాస్ట్ లో ఒక షార్ట్ తో ఎండ్ చేస్తారు భయ్య, ఆ షార్ట్ కూడా బాగుంది. మనకు ఒక టీజర్ రిలీజ్ చేశారు కదా, రామ్ చరణ్ గారు ముందుకు వచ్చి కొడతారు బాల్ ని, ఇలా బ్యాట్ ని కింది కొట్టి, అలాంటి ఓవర్ ద టాప్ షాట్ ఇది. నైస్ ఎండింగ్ టు ద సాంగ్. సో దీస్ ఆర్ మై థాట్స్ అబౌట్ రై రై రారా సాంగ్ ఫ్రమ్ పెద్ది. నాకైతే నచ్చింది ఈ సాంగ్. ఇనీషియల్ రియాక్షన్ ఏముండే అంటే ఏంటి సాంగ్ ఇలా ఉంది, బట్ రెహమాన్ గ్రేట్నెస్ ఏంటంటే స్లో పాయిజన్ లాగా ఎక్కుతుంది సాంగ్. అండ్ థర్డ్ ఆర్ ఫోర్త్ హియరింగ్ కి నాకు ఎడిక్టివ్ అనిపిస్తుంది ఈ సాంగ్. మీకు ఎలా అనిపించింది? లిరికల్ పరంగా కానీ, ట్యూన్ పరంగా కానీ, ఆర్ వోకల్స్ పరంగా నచ్చింది ఆ సాంగ్ ఆర్ నచ్చలేదా? కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.